రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే అండి, మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మనం చూస్తున్నాము జనసేన పార్టీలో గందరగోళం అయితే నెలకొని ఉంది. ఆ పార్టీలో నాయకులు కార్యకర్తలు కూడా ఇదే స్థాయిలో గందరగోళంలో పడిపోయారు. జనసేనకు వచ్చిన 24 స్థానాలు కూడా పొత్తులో భాగంగా మళ్ళీ బీజేపీకి కొన్ని సీట్లు అయితే త్యాగం చేయాల్సి వస్తుందంట. ఎంతవరకు ఇది నిజం సార్? ఇది అంటే త్యాగాలకు సిద్ధపడాల్సి వస్తుంది అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగానే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాడు. ఆయన విశదీకరించాడు అనే మాట వాడాలి ఇక్కడ. చెప్పిన తర్వాత ఆయన కూడా అంగీకరించాడు. ఆయన కూడా ఆమోదయోగ్యమే ఈ పదం అని అంగీకరించి ఆ విషయాన్ని ఓపెన్గానే మాట్లాడాడు. ఆయన వాళ్ళు బీజేపీతో కలిసినప్పుడు కొన్ని స్థానాలు త్యాగం చేయాల్సి ఉంటుంది అంటే నిజానికి ఇంకా ఎక్కువే అడిగాము మేము. ఆ ఎక్కువ అడిగినటువంటి స్థానాలు బీజేపీ కోసం వదులుకోవడానికి సిద్ధపడి 24తో సర్దుకున్నాం అనే ఇంప్రెషన్ వచ్చేలాగా పొత్తుల జరిగిన రోజున, ప్రకటన వచ్చిన రోజున ఆయన మాట్లాడిన బయట వింటే అర్థమవుతుంది. దానిలో ఇన్నర్ సెన్స్ అదే. బీజేపీతో త్వరలో మాకు పొత్తు ఖరారయ్యే అవకాశం ఉంది, అప్పుడు ఎలాగూ మేము కొన్ని కోల్పోవాల్సి వస్తుంది, అందుకని 24 వరకు వచ్చాం, ఈ 24లో కూడా ఏదైనా ఒకటే ఎరా పోయినా పోవచ్చు అన్న ఇంప్రెషన్ కలిగించే పద్ధతిలోనే మాట్లాడాడు ఆయన. అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, ప్రధానంగా ఆయన కంటే కూడా అంటే ఇప్పుడు జనసేన కార్యకర్తలు దీని మీద గొడవ చేస్తారా, ఇదేంటి ఇలా జరిగింది అనేది ఆందోళన వ్యక్తం చేస్తారా అనే దానికంటే కూడా ఇప్పుడు నేను ప్రధానంగా ఇద్దరి స్పందనల కోసం ఎదురు చూస్తున్నా. ఈ పొత్తు ఖరారైంది అని చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. బీజేపీతో పొత్తు ఖరారైంది అని ఆయన ప్రకటించగానే సోషల్ మీడియాలో బయటకు వచ్చినటువంటి ఒక వార్త మీరు మాట్లాడింది ఏమిటది? ఇప్పుడు బీజేపీకి సీట్ల కేటాయింపు జరిగితే జనసేనకి ఇంకా తగ్గుతాయేమో అనే ఒక అనుమానం, ఆ అనుమానంగా ఒక వార్త బయటకు వచ్చింది. ఈ వార్త మీద స్పందించాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఒక వ్యక్తి చేగొండి హరిరామ్ జోగయ్య గారు, అంటే చేగొండి హరిబాబు అనేవాళ్ళు ఆ రోజుల్లో ఆయన్ని. ఇప్పుడు ఆయన పెరిగిన వయసు రీత్యా చేగొండి హరిరామ జోగయ్య గారు అని పిలుస్తున్నారు. ఆయన వెంటనే ఒక బహిరంగ లేఖ రాస్తాడు పవన్ కళ్యాణ్. ఏమిటి అన్యాయం, కాపులకు ఇంత అన్యాయమా, 24 దారుణం అనుకుంటా 24 20 అవుతుందా, 15 అవుతుందా, 10 అవుతుందా, మన పరిస్థితి ఏమిటి, మన జీవితాల్లో ముఖ్యమంత్రి రాత లేదా, మనకి ముఖ్యమంత్రి అవమా మనం ఎప్పటికీ? ఈ పద్ధతులు అంటే కాపునాడు సభలో ఆ రోజున 80 దశకం ప్రారంభంలో విజయవాడలో జరిగినటువంటి కాపునాడు సభలో కాబోయే ముఖ్యమంత్రి రంగా అనే నినాదాలు వినిపించాయి. ఆ కళ మనకి నెరవేరదా, సాకారం కాదా, ఈ టైపులో ఆయన ఒక బహిరంగ లేఖ రాస్తాడు. దీని తర్వాత పేరుని నాని గారు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ని ఒక రకంగా వెటకారంగా మాట్లాడతాడు. ఆయన ఏమిటి నువ్వు సాధించింది, నిన్ను ఎందుకు దత్తపుత్రుడు అనకూడదు, ఎందుకు ప్యాకేజ్ స్టార్ అనకూడదు, ఎంత కమ్ముడు పోయావో ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వు, నీకు పేమెంట్ ముడుతోంది ఢిల్లీ నుంచా లేకపోతే చంద్రబాబు అకౌంట్లో నుంచా, దీని మీద ఒక క్లారిటీ ఇవ్వు కనీసం అనే పద్ధతిలో ఆయన వ్యంగ్యంగా సటైర్ వేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి స్పందనల గురించి వెయిట్ చేస్తున్నాను నేను. అంటే ఈ వార్త వచ్చింది బయటికి అంటే వాళ్ళు చెప్పిన మాట కాదు అది. చంద్రబాబు నాయుడు జనసేనకి కేటాయించిన స్థానాల్లో కొంత కోత పడబోతోంది అని తను చెప్పలా. పొత్తు ఖరారైంది, రేపు ఏదో సభలో చిలకలూరిపేటలో పెడతా అంటున్నారు, పేటలో జరగబోయే సభలో ప్రధాని కూడా వస్తాడు అని చెప్పాడు. ఆయన ప్రధాని షెడ్యూల్ ఖరారై కాదు, ఒక మాట అంతే. వీళ్ళు ఆహ్వానించారు, ఆహ్వానాన్ని ఆయన మన్నిస్తాడా లేదా అనేది వేరే గొడవ. ఆయన షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది.
లేదు ఆయనే వస్తాడా లేకపోతే ఇంకెవరైనా వస్తారా, అమిత్ షా వస్తాడా, నడ్డా వస్తాడా, ఎవరు వస్తాడా అనేది అప్పుడు తేలుతుంది. ఇప్పటికున్న సమాచారం మేరకు మాట్లాడాడు ఆయన. ఆ ప్రకటనలో కూడా ఎక్కడ జనసేనకి సీట్లు కోస్తామనే మాట లేదు. అలాగే జనసేన వైపు నుంచి కూడా ఆ మాట ఏం రాలా ఇప్పుడు కరెంట్ వ్యవహారంలో. కానీ ఈ వార్త బయటకు వచ్చింది. ఈ వార్త బయటకు రావటంలోనే ఒక ఇంటెన్షన్, అంటే జనసేనని పొడవటం ద్వారా కాపు సెంటిమెంట్ని హర్ట్ చేయటం ద్వారా, అంటే మీరు మీ నాయకుడు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ని, అతను మీ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెడుతున్నాడు. కాపుల ఆత్మగౌరవాన్ని, అంటే రామారావు గారి నినాదం అది, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు కాంగ్రెస్ వారు అని కదా ఆ రోజున ఆయన దాడి చేసి కాంగ్రెస్ పార్టీని షట్ డౌన్ చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. దాదాపు అలాంటి నినాదమే కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెడుతున్న పవన్ కళ్యాణ్ అనేది కాపు సామాజిక వర్గంలోకి బలంగా తీసుకువెళ్ళి ఆ ఓట్ బ్యాంక్ని వైసీపీకి అనుకూలంగా కన్వర్ట్ చేయడానికి ఈ వార్తని ఎంత లాఘవంగా వినియోగించాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంలో వాళ్ళు ఉన్నారు, ఒక వ్యూహ రచనలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యూహ రచన ఏ లెవెల్లో జరుగుతుంది అనేది మనకు రేపటికి అర్థమవుతుంది. దీన్ని అడ్డుకోవటం ఎలా, ప్రతిఘటించాలి, తిప్పికొట్టాలి అనేది వ్యూహ రచన చేయటంలో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ తప్పటడుగులు వేస్తూనే ఉన్నాడు. ఈ తప్పటడుగులు, వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు, ఈ ప్రభావం కాపు ఓటు బ్యాంకు సాలిడ్గా ఎటెళ్తుంది అనే దానిలో కన్ఫ్యూజన్ ఉంది ఇప్పటికీ. ఆ కన్ఫ్యూజన్ని మరింత పెంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు, అంతే తప్ప బీజేపీకి వాళ్ళేదో త్యాగం చేస్తున్నట్టో వీళ్ళేదో త్యాగం చేస్తున్నట్టో కాదు. ఎందుకు చంద్రబాబు కూడా కొన్ని స్థానాలు ఇవ్వచ్చు, గతంలో ఇచ్చారు కదా. ఈసారి అప్పుడు జనసేన పోటీలో లేదు, 2014లో కలిసి పోటీ చేసినప్పటికీ జనసేన పోటీలో లేదు. కాబట్టి సీట్ల పంపకం కేవలం బీజేపీ తెలుగుదేశాల మధ్య జరిగింది. ఇప్పుడు జనసేన కూడా కంటెస్ట్ చేస్తుంది. జనసేన అంటే నిజానికి రెండు ప్రాంతీయ పార్టీలు, జనసేన తెలుగుదేశం ప్రాంతీయ పార్టీలు, బీజేపీ జాతీయ పార్టీ. కాబట్టి ఎంపీ సీట్ల మీద కేంద్రీకరణ, కాబట్టి గెలుపు అవకాశాలు చూసుకుని వాళ్ళు కూడా కొన్ని సీట్లకే పరిమితం అవుతారని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఏదో బుల్డోజ్ చేసి మాకు ఎక్కువ స్థానాలు కావాలి అని అడిగే పరిస్థితి కూడా ఉండదు. వీళ్ళకే ప్రాధాన్యత, వీళ్ళకి ప్రాధాన్యతనిస్తూ తన ఉనికిని నిలబెట్టుకునే పద్ధతిలోనే జరుగుతుంది. గత 15 రోజులుగా తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే, ఈరోజు పొద్దున్న వచ్చినటువంటి వార్తలు కూడా, ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చినటువంటి వార్తలు కూడా ఆల్మోస్ట్ పొత్తు ఖరారైపోయింది. సీట్ల కేటాయింపుల దగ్గరే వాళ్ళు అడిగిన సీట్లు కేటాయించవచ్చా వద్దా, ఇంకేదైనా ఆప్షన్ ఇద్దావా అనే విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించుకుంటున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే, ఇంకా సేపట్లో ఈ ప్రచారం ఇటు నుంచి మొదలవుతుంది. తెలుగుదేశం మీడియా నుంచి ఈ ప్రచారం మొదలవుతుంది. వాళ్ళు కాపుల ఆత్మగౌరవం అనే యాంగిల్లో వాళ్ళు యుద్ధం మొదలు పెట్టేస్తారు.